నల్లగొండ జిల్లా పోరాటాల ఖిల్లా, ఎన్నో ఉద్యమాల పురిటిగడ్డ. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి ప్రత్యేక రాష్ట్ర సాధన వరకు ఎందరో అమరవీరులతో నల్గొండ జిల్లా పునీతమయ్యింది. నల్గొండ జిల్లా సమస్యలకు చిరునామా. దశాబ్దాలుగా జిల్లాను పట్టిపీడిస్తోన్న ఫ్లోరైడ్, వ్యవసాయానికి కరవైన సాగునీరు, పాతాళానికి బోర్లు వేసినా దొరకని జలాలు, నిత్య కరవు, పల్లెల్లో కానరాని ప్రగతి. ఇది నల్గొండ జిల్లా ముఖచిత్రం. ప్రభుత్వాలు మారాయి, నేతలు మారారు, కాని నల్గొండ జిల్లా ప్రజల తలరాతలు మారలేదు. ఇక విసిగి వేసారిన జనం తమ సమస్యలు తీర్చేందుకు ఎవరో రావాలి అనుకుంటున్న తరుణంలో అభివృద్ధే లక్ష్యంగా, ప్రజా సంక్షేమమే పరమావధిగా 2 దశాబ్దాల క్రితం నవయువ కెరటం ఎగసిపడింది. ఫ్లోరైడ్ మహమ్మారిని పారద్రోలేందుకు, రైతుల కష్టాలు తీర్చేందుకు, కరువు ప్రాంతాల్లో ప్రగతి బాటలు పరిచేందుకు ఉద్యమమై నడుం బిగించింది. ఆ నాయకుడు ఇంతింతై అన్నట్టుగా ఎదిగాడు. విద్యార్థి సంఘ నాయకుని నుంచి మంత్రి స్థాయి వరకు ఒక్కొక్క మెట్టు ఎక్కి నేడు నల్గొండ అంటే తెలంగాణ వెంకన్న, తెలంగాణ వెంకన్న అంటే నల్గొండ అన్న స్థాయికి చేరారు. ఆయనే తెలంగాణ రాష్ట్ర సాధనలో, నల్గొండ అభివృద్ధిలో, ప్రజా సమస్యల పోరాటంలో, వాటిని పరిష్కరించే విధానంలో ప్రజల్లో చెరిగిపోని ముద్ర వేసిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో 1963 మే 23న కోమటిరెడ్డి పాపిరెడ్డి, సుశీలమ్మ దంపతులకు జన్మించారు వెంకటరెడ్డి. బ్రాహ్మణ వెల్లంల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి వరకు విద్యాభ్యాసం సాగించిన వెంకటరెడ్డి చిట్యాల మండలం నేరేడలో విద్యాభ్యాసం కొనసాగించారు. 8వ తరగతి నుండి ఇంజనీరింగ్ వరకు విద్యార్థి జీవితమంతా హైదరాబాదులోనే సాగింది. ప్రముఖ విద్యాసంస్థ CBITలో సివిల్ ఇంజనీరింగ్ చదువుకుంటున్న రోజుల్లోనే తోటి విద్యార్థులంతా కలిసి ఎవరు ఏమవుతారు అనుకుంటున్న సందర్భంగా నేను ఎమ్మెల్యేను అవుతాను అన్నప్పుడు వారి మిత్రులు నవ్వినా ఖచ్చితంగా అవుతానని ఘంటాపథంగా చెప్పిన వ్యక్తి శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఆ రోజుల్లోనే రాజకీయాలపై ఆయనకు ఎంతో ఆసక్తి. ఈ క్రమంలోనే NSUI విద్యార్థి విభాగంలో చేరి రాష్ట్ర నాయకుడయ్యారు. విద్యార్థిగా ఉన్నప్పుడు సొంత గ్రామం, జిల్లా ప్రజలపై ఆయనకు ఎనలేని ప్రేమ. జిల్లా ప్రజల సమస్యలపై ఎప్పటికప్పుడు తెలుసుకొని పరిష్కారం కోసం తమ వంతుగా పాటుపడేవారు. అలా విద్యార్థి నాయకుని నుంచి యువజన సంఘ నేతగా ఎదిగిన వెంకన్న కాంగ్రెస్ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సేవలందించారు. సంఘ నాయకునిగా ప్రజలకు విస్తృత సేవలందించలేకపోతున్నామన్న బాధ ఆయనను వెంటాడేది. అప్పుడే 1999లో తొలిసారిగా నల్గొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. యువజన నాయకునిగా జిల్లాకు ఆయన చేసిన సేవల్ని విస్మరించని ప్రజలు ఎన్నికల్లో ఆయనకు బ్రహ్మరథం పట్టారు. ఆ తరువాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఏనాడూ ఓటమి ఆయనను పలకరించలేదు. వరుసగా 4 సార్లు 1999, 2004, 2009, 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయ దుందుభి మోగించారు. నల్గొండ అంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కంచుకోట అనే భావన. జనంలో వెంకన్నకున్న ప్రజాదరణకు మంత్రి పదవులు వచ్చివరించాయి. వైఎస్ హయాంలో తొలిసారిగా ఆయన IT, యువజన సర్వీసులు, క్రీడల శాఖ మంత్రిగా, వైఎస్ మరణానంతరం రోశయ్య మంత్రివర్గంలోనూ అదే పదవిలో కొనసాగారు. 2010లో నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో పెట్టుబడులు, మౌలిక వసతుల కల్పన, విమానయాన, ఓడరేవుల, సహజ వనరుల శాఖ మంత్రిగా సేవలందించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చినా ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ
ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నల్గొండ జిల్లా పేరు చెబితే ప్రపంచానికి గుర్తుకొచ్చేది ఫ్లోరైడ్ సమస్య. ఆ గరళం ఎంతోమంది ప్రజలకు బతుకే లేకుండా చేసింది. ఫ్లోరోసిస్ విశ్వరూపాన్ని, ప్రత్యక్ష నరకాన్ని ప్రపంచానికి పరిచయం చేసింది నల్గొండ జిల్లానే. అలాంటి ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమి కొట్టేందుకు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అలుపెరగని పోరాటం సాగించారు. జిల్లాను వణికిస్తోన్న ఫ్లోరైడ్ సమస్యను 2003లో అప్పటి గవర్నర్ సుర్జిత్ సింగ్ బర్నాలా దృష్టికి మరియు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకపోయింది. ఫ్లోరైడ్ సమస్య తీర్చాల్సిందేనంటూ మార్చి 7 నుంచి 15 వరకు 9 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేశారు కోమటిరెడ్డి. ఫ్లోరైడ్ నుంచి జిల్లా ప్రజల్ని కాపాడాలంటే ఉపరితల జలాల ద్వారా సాగు, తాగునీరు అందించడమే పరిష్కారం. అందుకు శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో జలజలా పారుతోన్న కృష్ణమ్మను పల్లెలకు రప్పించి తాగు, సాగునీరందించాలన్న దృఢ సంకల్పంతో ముందుకు సాగారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నల్గొండ జిల్లా చిరకాల వాంఛ శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గం. ఆ పనులను 3000 కోట్లతో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డితో ప్రారంభింపజేశారు. నల్గొండ ఎమ్మెల్యేగా 2004లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సుమారు 160 కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసి 650కి పైగా గ్రామాలకు కృష్ణా జలాలనందించిన ఘనత ఆయన దీక్ష ఫలితమే. 700 కోట్లతో పాన్గల్ ఉదయ సముద్రం నుంచి బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకి శ్రీకారం చుట్టి పనులు పూర్తి చేసిన ఘనత ఆయన సొంతం. ఇవే కాదు, పిల్లాయిపల్లి, ధర్మారెడ్డి కాలువ, కోటప్ప మత్తడి లాంటి పనులను చేపట్టి రైతులకు సాగునీరందించేందుకు విశేష కృషి చేశారు. రాజకీయాలు ఎన్నికల వరకే. ఎన్నికలు ముగిశాయంటే అభివృద్ధే నా నినాదం. పదవులు, హోదా అన్నీ నాకు తృణప్రాయం. ప్రజలే నాకు దేవుళ్ళు, వారే నాకు మార్గదర్శకులు. ఇవి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన సన్నిహితులతో ఎప్పుడూ చెప్పే మాటలు. కేవలం మాటల్లోనే కాదు, ఆచరణలోనూ చేసి చూపించారు వెంకన్న. పిలిస్తే పలికే నేతగా ఆయన్ను అభిమానులు పిలుచుకుంటారు. సొంత పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా కోమటిరెడ్డి ఉంటే చాలు, నియోజకవర్గ అభివృద్ధికి ఏనాడూ ఆటంకం రాదు అనే నమ్మకానికొచ్చారు నియోజకవర్గ ప్రజలు. అందుకే ఆయన్ని వరుసగా 4 పర్యాయాలు తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారు. ప్రజల్లో ఆయనకున్న ఆదరణ అలాంటిది. తన 20 ఏళ్ల ప్రస్థానంలో నల్గొండ జిల్లాలోని ప్రతి గ్రామంలో దాదాపు 90% బీటీ రోడ్లు పూర్తి చేశారు. లో వోల్టేజ్ సమస్యలతో పల్లెలు అల్లాడుతోన్న సమయంలో ప్రతి 2 గ్రామాలకు ఒక సబ్స్టేషన్ను నిర్మించారు. అడిగిన చోటల్లా రైతులకు ట్రాన్స్ఫార్మర్లు మంజూరు చేయించారు. రైతులకు ఉచిత విద్యుత్తు, పేదలకు ఇందిరమ్మ ఇళ్లు, వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు పింఛన్లు, తెల్ల రేషన్ కార్డులు, గ్రామాలకు సీసీ రోడ్లు, పాఠశాలలు, వసతి గృహాలు, కమ్యూనిటీ హాళ్లు, ఇలా చెప్పుకుంటూ పోతే నల్గొండ నియోజకవర్గంలో కోమటిరెడ్డి లేని ప్రగతి ఎక్కడా కనిపించదు. నల్గొండ జిల్లా కేంద్రంలో సీసీ రోడ్లు, భూగర్భ డ్రైనేజ్ వ్యవస్థ పనులు 90% పూర్తి చేశారు. ఎస్టీపీ ప్లాంట్ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర సర్కారుపై ఒత్తిడి తెచ్చి నిధులు రప్పించుకున్నారు. త్వరలోనే ఈ పనులు ప్రారంభం కానున్నాయి. నల్గొండలో మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాన్ని స్థాపించి గ్రామీణ నిరుపేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చిన ఘనత కోమటిరెడ్డి వెంకటరెడ్డికే దక్కుతుంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో కోమటిరెడ్డి సోదరుల పాత్ర విస్మరించలేనిది. తెలంగాణ వ్యాప్తంగా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోన్న తరుణంలో ప్రజాభీష్టాన్ని వెంకన్న గౌరవించారు. తెలంగాణ మలి ఉద్యమానికి ఊపిరులూదిన అమరుల బలిదానాలను చూసి ఆయన చెలించిపోయారు. కన్నబిడ్డల్లాంటి ప్రజలు ప్రత్యేక రాష్ట్రంలో సర్వం త్యాగం చేస్తుంటే తాను మాత్రం మంత్రి పదవిలో ఉండడం భావ్యం కాదని భావించారు కోమటిరెడ్డి. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారుపై ఒత్తిడి పెంచే దిశగా తమ మంత్రి పదవిని త్యజించారు.
మంత్రి పదవికి రాజీనామా చేసి నల్గొండ జిల్లాకు చేరుకున్న వెంకన్నకు నల్గొండ జిల్లా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. నాకు ప్రజలు కమాండర్, నాకు ప్రజలు బాస్. వాళ్ళు ఏం చేయమంటారు చేస్తాను. నాకు ప్రజలు, అమరవీరులు, ఉద్యోగులు వాళ్ళే నా కమాండర్లు. వాళ్ళ బాటలు నడుస్తాం. పదవులు గిదలం అనేది మాకు చిన్న విషయం. అది కాకు కానీ రాజగోపాల్ రెడ్డి కానీ చిరుమర్తి లింగయ్య కానీ పదవులు అనేది ఒక వెంట్రుకతో సమానం. తెలంగాణ సాధనే ధ్యేయంగా నవంబర్ 1న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి నేను సైతం అంటూ ప్రాణత్యాగానికి సిద్ధపడ్డారు. ఓవైపు రాష్ట్ర స్థాయిలో అన్న పోరాటానికి దిగితే తమ్ముడు రాజగోపాల్ రెడ్డి పార్లమెంటులో తన గళం వినిపించారు. 2009లో కేంద్ర ప్రభుత్వ ప్రకటన నుంచి తెలంగాణ బిల్లు ఆమోదం పొందే వరకు కోమటిరెడ్డి సోదరులు పార్టీలో, ప్రజల్లో తమ పోరాటాన్ని కొనసాగించారు. తెలంగాణ కోసం తమదైన శైలిలో కోమటిరెడ్డి సోదరులు జరిపిన పోరాటం విస్మరించలేనిది. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన తరుణంలోనే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఒక్కగానొక్క కుమారుడు ప్రతీక్ డిసెంబర్ 20న హైదరాబాదులో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఎదిగిన కొడుకు ఒక్కసారిగా దూరం కావడం కోమటిరెడ్డిని తీవ్రంగా కుంగదీసింది. కన్న కొడుకు ఆకస్మిక మరణం నుంచి ఆయన ఇప్పటికీ కోలుకోలేకపోతున్నారు. నల్గొండ జిల్లా ప్రజల్నే కన్నబిడ్డలుగా భావించారు. ప్రతీక్ స్మారకార్థం స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించి తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలకి సుమారు 7 కోట్ల రూపాయలతో నూతన భవనాన్ని నిర్మించి విద్యార్థులకు ఉన్నత విద్యను అందుబాటులోకి తెచ్చారు. నర్సింగ్ బట్ల, దండెంపల్లి ప్రభుత్వ పాఠశాలలకు ఫర్నిచర్నందించారు. సుమారు 10 లక్షల వ్యయంతో ఎన్నో పాఠశాలలకు రక్షిత మంచినీటి ప్లాంట్లు ఏర్పాటు చేశారు. పేదలకు అత్యవసర వైద్యం కోసం 3 అంబులెన్సులతో పాటు 2 పర్యాయాలు సుమారు 1000 మందితో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. ఇంటర్ విద్యార్థులకు ఉచిత ఎంసెట్ కోచింగ్తో పాటు ఇప్పటి వరకు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా గత 3 సంవత్సరాలుగా నిరుపేదలైన ఎంబీబీఎస్, ఐఐటి విద్యార్థులకు ఆర్థిక సహాయాన్ని చేస్తున్నారు. ఎన్నికల్లో తిరిగి శాసనసభ్యునిగా ఎన్నికైన కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ ప్రాంత ప్రజల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నారు. తెరాస సర్కారు అధికారంలోకి వచ్చిన తరువాత శ్రీశైలం సొరంగ మార్గం, నక్కలగండి ఎత్తిపోతల పథకం పనులు ప్రారంభించాలంటూ అసెంబ్లీలో తన గళం వినిపించారు. స్పందించిన కేసీఆర్ ఎస్ఎల్బీసీ నక్కలగండి పనులపై ప్రత్యేక సమీక్ష నిర్వహించి ఆ పనులు తక్షణమే చేపట్టాల్సిందిగా ఆదేశించారు. బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతల పనులను వేగిరం చేశారు. శ్రీశైల సొరంగ మార్గం అలాగే దానికి అనుబంధంగా ఉన్న ఏఎంఆర్ ప్రాజెక్టు కింద దాదాపు 2,70,000 ఎకరాలకు 2 పంటలకు నీళ్ళు ఇచ్చే విధంగా దానికి అనుబంధంగా ఉన్న ఉదయ సంవత్సరం బ్రాహ్మణ వెల్లంల ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయడానికి ఇరిగేషన్ శాఖ మంత్రికి అక్కడే ఉన్న మంత్రి గారిని, అధికారులని, చీఫ్ సెక్రటరీ గారిని ఆదేశించడం జరిగింది. నేను రాజీనామా చేయకపోతే ఇవన్నీ 3 సంవత్సరాల క్రితం ఈ 2 ప్రాజెక్టులు పూర్తయ్యేది. కానీ అప్పుడు తెలంగాణ రాష్ట్రం ముఖ్యం అనుకున్నాం కాబట్టి ఆలస్యం అయింది. నేను ఎప్పుడు చెప్పేవాడిని, తెలంగాణ వస్తే నల్గొండ జిల్లాని ఒక మోడల్ జిల్లాగా చేయాలి, మోడల్ కాన్స్టిట్యున్సీగా చేస్తానని. అందులో భాగంగా 5 ఏళ్ళకెళ్ళి 5 మాసాలు ప్రభుత్వం వచ్చి తెలంగాణ వచ్చినాక అదే పని మీద ఉన్నా. ప్రజాసేవే పరమావధిగా ఆయన పార్టీలకు అతీతమైన సేవలందించారు, అందిస్తూనే ఉన్నారు. మారుమూల కుగ్రామంలో పుట్టి విద్యార్థి సంఘ నాయకునిగా మొదలైన కోమటిరెడ్డి ప్రస్థానంలో ప్రజల కోసం బతికిన రోజులే కనిపిస్తాయి. వారి కోసం చేసిన పోరాటాలే గుర్తొస్తాయి.